రాయలసీమలో ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి నాయకులందరూ రాయలసీమ మీద మొసలి కన్నీరు గారుస్తూ మీటింగులు పెట్టుకుంటూ తిరుగుతున్నారు. మదనపల్లిలో, అనంతపూర్లో, రేపు కర్నూలులో రాయలసీమ మీద అవ్యాజ్యమైన ప్రేమను కనపరుస్తున్నారు. వీళ్ళ 5 ఏళ్ల పాలనలో రాయలసీమకి ఏం చేశారు? వీళ్ళు ఎక్కడైనా కాలువలో ఒక గంప మన్ను తీశారా? 1 మీటర్ కాలువ తవ్వారా? కొట్టుకుపోయినటువంటి అన్నమయ్య డ్యామ్ వైపు కనీసం తిరిగి చూశారా? ఈరోజు రాయలసీమకి ఏదో అన్యాయం జరిగిపోయింది, రాయలసీమ లిఫ్ట్ ఆపేశారని చెప్పి అదే పాత సామెత గుర్తుకొస్తుంది, మొగుడిని కొట్టి ఏదో ఎక్కారు అన్నట్టు, మొగసాలకు ఎక్కినట్టు అని. ఆ రాయలసీమ ప్రాజెక్ట్ని చంపింది మీరు. 2021లోనే స్టే వస్తే ఆగిపోయిన ప్రాజెక్ట్ని మళ్ళీ మేము ఎట్లా ఆపుతాం నాకు అర్థం కాదు. ఆ మాట్లాడేటువంటి నాయకులకి ఇంగిత జ్ఞానం ఉందా లేదా అని నేను అడుగుతున్నా. ఆగిపోయిన ప్రాజెక్ట్ని మేము ఏ రకంగా ఆపుతాం? నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో వీళ్ళకి స్టే ఇచ్చినటువంటిది 4 ఏళ్ల పాటు దాని గురించి మాట్లాడకుండా ఈరోజు మళ్ళీ వచ్చి రాయలసీమ లిఫ్ట్కి ఆగిపోయింది దానికి ఏంటి తెలంగాణ సభలో రేవంత్ రెడ్డి చెప్పాడు. రేవంత్ రెడ్డి చెప్తే తర్వాత మీ పార్టీనో లేక మీ అలయన్స్ పార్టీనో ఉన్నటువంటి టీఆర్ఎస్, ఇప్పుడు కొత్త బీఆర్ఎస్లో ఉన్నటువంటి హరీష్ రావు అదే సభలో చెప్పాడు కదా, ఆపింది మేము అని. అంటే మీరిద్దరు కూడబలుక్కుని ఆపినటువంటిది విషయం బయటకు వచ్చింది అనేది ఏమన్నా కంగారు పడి బట్టగాల్చి ముఖానేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారా? ఆపింది నేనే అని చెప్పేసి హరీష్ రావు అదే సభలో చెప్పాడు. మీకు రాజకీయ గురువు కదా కేసీఆర్. మీరు ఆపినటువంటి ప్రాజెక్ట్ని, మీరు అనుమతులు తెచ్చుకోలేకపోయినటువంటి ప్రాజెక్ట్ కాదు. మీ వారసత్వం ఏంటి? రాజశేఖర రెడ్డి గారు అడిగారు, మిగిలిన జలాల్లో అసలు వాటానే అడగమందరి నీ లాంటి ప్రాజెక్టులకే ఆయన రాసిచ్చిపోతే నువ్వేం రాసావు? రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీద నీ చీఫ్ సెక్రటరీ, నీ ఈఎన్సీ ఏమని పిటిషన్ వేశారు? ఇది అసలు ఇరిగేషన్ ప్రాజెక్టే కాదు, మేము కేవలం స్టడీ చేస్తున్నాము. మీరేసి సంతకాలు పెట్టినటువంటి అఫిడవిట్లు ఉన్నాయి, మేము ప్రాజెక్టు కట్టడం లేదు, ఇక్కడ ఓన్లీ టెస్టింగ్ చేసుకోవడానికి తవ్వుతున్నామని చెప్పారు మీరు. ఆ అఫిడవిట్లు వాస్తవం కాదా? అవి మర్చిపోయి ప్రజలకి ఇవేవి తెలియదు అని చెప్పి మళ్ళీ మోసం చేసేదానికి మీరెప్పుడూ కూడా రాయలసీమ పేరుని రాజకీయం కోసమే వాడుకున్నారు. మీ తండ్రి గారి టైంలో రాయలసీమ పేరుతో యాత్రలు చేశారు. ఆ రోజు నందమూరి తారక రామారావు నిజమైన రాయలసీమ పట్ల ప్రేమ చూపించినటువంటి వ్యక్తి. గాలేరు నగరి, తెలుగంగ, హంద్రీనీవా ఈ 3 ప్రాజెక్టులు తెలుగుదేశం ప్రభుత్వంలో ఆ రోజు నందమూరి తారక రామారావు గారి బ్రెయిన్ చైల్డ్లో పుట్టినటువంటి ప్రాజెక్టులు. 70 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ వారసులని చెప్పుకున్న మీరు రాయలసీమకి ఏం చేశారు ఆ రోజు? ఈరోజు రాయలసీమ బతుకుతోంది అంటే గాలేరు నగరి, హంద్రీనీవా, తెలుగంగ వల్లనే కాదని అడుగుతున్నా. దాంట్లో మీ కాంట్రిబ్యూషన్ ఏంటి?